ప్రస్తుతం మనతో పాటు పీఓడబ్ల్యూ సంధ్యక్క కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ చెప్పండి, ఆపరేషన్ కగర్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది కానీ ఎక్కడ కూడా వెనుకడు చేసినట్టు కనిపిస్తలేదు. నిన్న దాదాపు 36 మందికి పైగా చనిపోయినట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు ఈ ఎన్కౌంటర్లను కానీ ఇవన్నిటిని? ఇప్పటికే మీ కాలేజీ టీవీ తోటి మా ఆవేదనని, బాధని, ఆదివాసీల పట్ల మాకున్న సాలిడారిటీని మేము వ్యక్తం చేశాం. ఆపరేషన్ కగార్ని ఆపివేయాలని 3 రోజుల క్రితమే మేము మీతో మాట్లాడాం. రోజు రోజుకి కూడా అక్కడ రక్తపు టేర్లు పారుతున్నాయి. ఇవాళ కర్రెగుట్టలో, అంతకుముందు ఛత్తీస్గఢ్లో, అంతకుముందు జార్ఖండ్లో, ఇట్లా రోజు బస్తర్లో ప్రతిరోజు జరుగుతున్నాయి. బస్తర్ టైగర్లని, డిఆర్జీ దళాలని, పారామిలిటరీ ఫోర్స్ అని, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని మొత్తం ఆదివాసీల ఊచకోతకి వాళ్ళందరినీ పెట్టి అక్కడ ఒక జవాన్ ఉండడు. పెహల్గాంలో అక్కడ మొత్తం కూడా పిట్టల్లా కాల్చి వేస్తుంటే అక్కడ జవాన్లే రాలేదు. మా అన్నని కాల్చినాక అరగంట సేపు బతుకున్నాడు, ఒక జవాన్ వచ్చి రెస్క్యూ చేయలేదని ఒక చెల్లె చెప్తుంది. మరి వాళ్ళ కాశ్మీర్కి ఆజాదీ అని పోరాడుతుంటే కాశ్మీర్ నుంచి వెతుకు పాల్పడుతున్నా వీళ్ళు అక్కడ సెక్యూరిటీ పెట్టాల్సిన వాళ్ళని తెచ్చి మధ్య భారతంలో ఏం చేస్తున్నట్టు, అక్కడ ఆదివాసీలు ఎవరికి హాని కల్పిస్తున్నారని ఆదివాసీలు కానీ, ఆదివాసీలకు అండగా ఉండే మావోయిస్టులు కానీ ప్రజలకి ఏ ఇబ్బంది పెడతలేరు. ప్రజలకి, ప్రజల స్వేచ్ఛకి, ప్రజల హక్కులకి భంగం కల్పించట్లేదు. కేవలం ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న భూమిని, ఆ భూమి కింద ఉన్న ఖనిజ సంపదని కార్పొరేట్లకి కట్టబెట్టడానికి చేస్తున్నటువంటి మారణ హోమం. ఇవాళ కర్రెగుట్ట మొత్తం చుట్టుముట్టి కర్రెగుట్టలో ప్రతి చెట్టుకి కూడా రక్తం చిందించారు. నిన్నగాక మొన్న ఇంద్రావతి నది మొత్తం కూడా రక్తపు టేర్లై పారింది. అంటే ఇవాళ అక్కడున్న నదులని, చెట్లని, కొండలని, గుట్టలని మొత్తం కూడా రక్తం చిందిస్తున్నారు. అంటే దేనికోసం? అంటే ప్రపంచంలో ఇప్పటికే ఇటువంటి ఊచకోతలు చూసాం. మెక్సికోలో చూసాం, సౌత్ అమెరికాలో చూసాం, లాటిన్ అమెరికాలో చూసాం. గోల్డ్ మైన్స్ కోసం అక్కడున్న నేటివ్ పీపుల్ని ఎట్లా ఊచకోతలు కోసారు, నేటివ్ అమెరికన్స్ని ఎట్లా బ్రిటిష్ వాళ్ళ ఊచకోతలు కోసారు. అదే తరహాలో కేవలం ఆనాడు వెళ్ళిపోయిన బ్రిటిష్ వలసవాదానికి బానిసలుగా ఆ రోజు 25లో సైనిక వందనాలు చేసి ఆర్ఎస్ఎస్, బీజేపీ గులాంగిరి చేసినటువంటి వాళ్ళు ఈ రోజు కూడా బహుళ జాతి కంపెనీలకి గులాంగిరి చేయడంలోనే, వలస పాలకులకి జీ హుజూర్ జో హుకుం అని వాళ్ళ దాసోహాన్ని చెప్పడంలో భాగంగానే సాగుతున్నాయి ఈ ఊచకోతలు, ఈ అణచివేతలు, ఈ మారణ కాండలు, ఈ హక్కుల హననం. అమాయకులైన ఆదివాసీలు చంపుతుంటే మన ఉత్తర తెలంగాణ ఉన్న ఆదివాసీలు బీజేపీకి ఓట్లేసినందుకు సిగ్గుపడాలి. మన భారతదేశంలో ఉన్న ఆదివాసీలు ప్రశ్నించాలా. మన దగ్గర మంత్రిగా ఉన్న ఒక మహిళా మంత్రిగా ఉన్న సీతక్క నోరిప్పి మాట్లాడాలా. ఏ ఆదివాసీ గుండైనా తల్లడిల్లిపోవాలి. వాళ్ళ ఆదివాసీల మీద జరుగుతున్న ఇక్కడ ఎంఎల్ పార్టీలు వీళ్ళ వరకు సంబంధించిన వ్యక్తిగత సమస్య కాదు, వీళ్ళకి సంబంధించిన ఇష్యూ కాదు. ప్రతి బుద్ధిజీవి, ప్రతి మనిషి, మానవత్వం ఉన్న మనిషి కూడా కదలాలి. మొత్తం సివిల్ సొసైటీ ప్రశ్నించాలి. సీతక్క లాంటి వాళ్ళు నిలబడి మాట్లాడితే ఖచ్చితంగా సమస్యకి ఫోకస్ ఉంటుంది. ఇవాళ ఆదివాసీల హననం ఆపకపోతే, మన సొంత బిడ్డల్ని చంపుకుంటుంటే, మన దేశ మూల వాసుల్ని చంపుకుంటుంటే చూస్తూ ఊరుకుంటే ఈ మారణకాండ రేపు మైదాన ప్రాంతాలకు కూడా వచ్చి తీరుతుంది. దళితులు, పేదలు అందరి భారతం కూడా పడతారు. లేదా దళితుల ఆదివాసీ కాలనీలు లేదా దళితుల కాలనీలు కూడా ఏ కార్పొరేట్కి అవసరమైతే ఇట్లాగే పంపిస్తారు. ఇది అర్థం చేసుకొని ఈ కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా, కార్పొరేట్ల దౌర్జన్యానికి వ్యతిరేకంగా, కార్పొరేట్ల అనుకూల పాలనకు వ్యతిరేకంగా, అనుకూల విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలపాలి అనేది మేము. ఇంత పెద్ద ఎత్తులో 20,000 పైగా దళాలు దిగి మన తెలంగాణ ప్రాంతం నుండే మొదలుపెట్టారు కాల్పులు. మళ్ళీ కర్రెగట్టులో అటు బీఆర్ఎస్ స్పందిస్తలేదు, ఇటు కాంగ్రెస్ స్పందిస్తలేదు. వీళ్ళకి ఏం చెప్పాల్సి? ఇవాళ వరంగల్లో ఏదో పెద్ద బల ప్రదర్శన చేస్తున్నారు కదా. వరంగల్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కర్రెగుట్ట మీద జరుగుతున్న దాడి, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కాల్పులు, ఈ హక్కుల హననాన్ని ప్రశ్నించాలి, నిరసించాలి. ఖచ్చితంగా ఛాలెంజింగ్గా మాట్లాడాలి. ఆదివాసీల వైపున మీరు నిలబడతారా లేదా, మీరు వాళ్ళకి సాలిడారిటీ తెలుపుతారా లేదా అనేది కూడా ప్రకటించాలి అనేది మేము కోరుతున్నాం. అట్లాగే ఇవాళ ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి పార్టీ కూడా, ఎందుకంటే ఇక్కడ కూడా ఆదివాసీలు ఉన్నారు, ఈ ఆదివాసీల ఊచకోతని ప్రశ్నించకుండా ఆదివాసీల ఓట్లు ఎట్లా ఆశిస్తారు? ఆదివాసీల గురించి కల్లబొల్లి ఏడుపులు కాదు, నిజమైన చర్యలు కావాలి, నిజమైన నిబద్ధత కావాలి అని మేము కోరుతున్నాం. ఇవాళ ఆదివాసీలు ఈ పాపం పుణ్యం ప్రపంచ మార్గం కలిగిన ఆదివాసీలు వాళ్ళు ఎవరికి హాని చేయని వాళ్ళ మీద, వాళ్ళ
అమాయకులు, వాళ్ళు హెల్ప్లెస్గా ఉన్నారు అని చెప్పి ఎంత ఊచకోతలైన ఎంత వీళ్ళు రక్తపిపాసులుగా మారి అక్కడ హింసని ప్రయోగిస్తున్నారు. దీని పట్ల సభ్య సమాజం ఖచ్చితంగా రావాలి. అన్ని రాజకీయ పార్టీలు, మానవ హక్కుల సంఘాలు, కోర్టులు, అన్ని యంత్రాంగాలు, మీడియా, ఓన్లీ చిన్న చిన్న ఛానళ్ళే వస్తున్నాయి, పెద్ద టీవీ ఛానళ్ళు కూడా బయటకు రావట్లేదు. మీడియా అంతా ఒక్క మాటగా కోడై కూస్తే తప్పకుండా దీన్ని ఆలోచించే అవకాశం ఉంటుంది. ఓకే అక్క, థ్యాంక్ యూ.